వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థెమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో వెయిట్ లాస్ లో అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి అని ఈ వీక్ అంతా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో అబ్డామినల్ ఫ్యాట్ అలానే యూజువల్గా సప్పర్ టైంలో వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి అంటూ ఉంటారు. ముఖ్యంగా అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఉన్నాయా? సప్పర్లో డెఫినెట్లీ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసినట్టయితే అబ్డామినల్ ఫ్యాట్ లాస్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. మెయిన్లీ మనము హై కార్బోహైడ్రేట్, ఎక్సెసివ్లీ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్స్ కానీ ఆర్ సప్పర్ తర్వాత కానీ సప్పర్లో భాగంగా కానీ షుగరీ ఫుడ్స్ ఏమైనా తీసుకోవటము, అంటే స్వీట్స్ కానీ కొంతమంది కంపల్సరీ సప్పర్ అయిన తర్వాత అంటే డిన్నర్ అయిన తర్వాత ఏదో ఒకటి స్వీట్గా ఉండేది తీసుకోవాలని ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. సో షుగర్స్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. అట్లాగే ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్సెసివ్గా ప్రాసెస్ చేసినటువంటివి అంటే మామూలుగా హెల్తీగా ఇంట్లో చేసుకునేటువంటి ఐటమ్స్ బదులుగా బేకరీ ఫుడ్స్ ఏమైనా తీసుకోవటం కానీ, లేదంటే వైట్ బ్రెడ్తో చేసినటువంటి శాండ్విచెస్ లాంటివి, అండ్ సమ్ టైమ్స్ డిన్నర్ టైంలోనే ఈజీగా ఉంటుంది అని చెప్పి డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్స్ అవి తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. అండ్ కొన్ని రకాల హెల్తీ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం కూడా మనకి అబ్డామినల్ ఫ్యాట్ లాస్కి చాలా బాగా పనికొస్తుంది. ఓకే, సో చాలామంది సప్పర్ తర్వాత ఫ్రూట్స్ తినడానికి అలానే పాలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అవి తీసుకోవచ్చు? ఫ్రూట్స్ వరకు ఓకే, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎప్పుడు సప్పర్ తర్వాత కానీ ఎనీ మీల్ తర్వాత మీరు ఫ్రూట్ తీసుకుంటున్నట్టయితే మీల్కి ఫ్రూట్కి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వచ్చు. అండ్ మీల్ క్వాంటిటీ అనేది ఫ్రూట్ ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారో ఆ రకంగా మీల్ పోర్షన్ అనేది తగ్గించుకోవాలంటే డిన్నర్లో మీరు 2 చపాతీ తీసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ ఒక చిన్న బౌల్ ఆఫ్ ఫ్రూట్ తీసుకుంటున్నారు అనుకోండి, దాని బదులుగా ఒకటే చపాతీ తీసుకోవడము అండ్ ఎక్కువ పోర్షన్లో కర్రీ తీసుకోవడము, ఆ 100 గ్రామ్స్ ఫ్రూట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవడం చేయొచ్చు. అంతేగాని ఇక్కడ మీరు ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కార్బ్ రిచ్ అయినటువంటి ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే కనుక అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడం అనేది కొంచెం కష్టమవుతుంది. ఓకే, సో ఎలాంటి యాక్టివిటీస్ ప్రిఫర్ చేయటం మంచిదంటారు? ఫిజికల్ యాక్టివిటీ పరంగా ఎలాంటి యాక్టివిటీ చేసినా మంచిదేనండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కన్సిస్టెంట్గా ప్రతిరోజు కనీసం 30 to 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి. అంటే ఈరోజు వీకెండ్ కాబట్టి హాలిడే అనో లేకపోతే పండగ కాబట్టి హాలిడే అనో కాకుండా 30 to 45 minutes ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అండ్ అందులోనూ వీక్లో కనీసం 3 days కొంచెం ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నట్టయితే కేవలం మనం తీసుకునే ఆహారంలో ఉండేటువంటి ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ చేయటము అండ్ బాడీలో స్టోర్ అయి ఉన్నటువంటి ఫ్యాట్ బర్న్ చేయడం మాత్రమే కాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అందులోనూ 3 days ఇంటెన్స్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మనం మెటబాలిక్ రేట్ పెంచుకునేందుకు కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ మెటబాలిక్ రేట్ పెరిగినప్పుడు ఏంటంటే అబ్డామినల్ ఫ్యాట్ లాస్, ఓవరాల్ ఫ్యాట్ లాస్ ఎలాగా ఉంటుంది కాబట్టి దాంతోపాటుగా అబ్డామినల్ ఫ్యాట్ లాస్ అనేది కూడా జరుగుతుంది. సో కొన్నిసార్లు వర్కౌట్స్ చేసేవాళ్ళు మార్నింగ్ కుదరకపోతే నైట్ కూడా చేస్తూ ఉంటారు ఆఫ్టర్ సప్పర్, అది కరెక్టే అంటారా? సో ఆఫ్టర్ సప్పర్ చేయడం అయితే ఎనీ మీల్ తర్వాత అయితే కనీసం 3 hours గ్యాప్ ఉండాలండి. హెవీ మీల్ అయితే 3 hours గ్యాప్ ఉండాలి. అదే లైట్ స్నాక్ లాంటిది అయితే కనుక కనీసం 1 hour గ్యాప్ ఇచ్చి వర్కౌట్ చేయాలి. సో మీరు సప్పర్ ఏ టైంకి తీసుకుంటున్నారు, అలాగే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారు, సప్పర్లో ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారు, దీన్ని బట్టి మీరు సప్పర్ తర్వాత వర్కౌట్ చేసే వాళ్ళైతే కనుక ఎంత గ్యాప్ ఇచ్చి చేయాలి అనేది మీరు చూసుకోవచ్చు. మెయిన్లీ సప్పర్ మీరు 6 o'clockకి చేసి 9 o'clock వర్కౌట్ చేసి ఆ తర్వాత పడుకోవడం అయితే కనుక చాలా వరకు ఇంటెన్స్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది అనమాట. సో కొంతమందికి ఆ ఇంటెన్స్ యాక్టివిటీ మూలాన నిద్ర పట్టడం కష్టం కావచ్చు, కొంతమందికి అంత ఇంటెన్స్ యాక్టివిటీ తర్వాత నిద్ర తేలిగ్గా రావచ్చు. సో మీ బాడీకి ఏది సూటబుల్ అవుతుందో అలా చేసుకుంటే బెటర్. అండ్ ఇన్ ఎనీ కేస్ వీలున్నంత వరకు వర్కౌట్స్ అనేవి డే టైంలో పెట్టుకుంటే బెటర్ అనమాట. మనకి నైట్ టైం కాకుండా, నైట్ టైం అనేది మన బాడీ రిలాక్స్ అయ్యేందుకు ఉపయోగించుకునే టైం కాబట్టి మ్యాక్సిమం వర్కౌట్స్ అన్నీ కూడా డే టైంకి షిఫ్ట్ చేసుకుంటే బెటర్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే లహరి, అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? వెయిట్ లాస్లో అబ్డామినల్ ఫ్యాట్ లాస్ కోసం సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం మష్రూమ్ దలియా పెసల కూర,
మంగళవారం లో ఫ్యాట్ ఫిష్ కర్రీ, జోఆర్ రోటీ. బుధవారం రాజ్మా మసాలా, బ్రౌన్ బాస్మతి రైస్. గురువారం చోచో చనా కర్రీ, అవిసె గింజల రోటీ. శుక్రవారం బెండకాయ టొమాటో కర్రీ, మిల్లెట్ రైస్, ఆమ్లెట్. శనివారం లెంటిల్ సూప్, రోస్టెడ్ వెజిటబుల్స్ విత్ పన్నీర్. ఆదివారం బ్రాకలీ చికెన్ పాస్తా, గ్రిల్డ్ వెజిటబుల్ సాలెడ్. వెయిట్ లాస్లో అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం బ్రాకలీ చికెన్ పాస్తా, గ్రిల్డ్ వెజిటబుల్ సాలెడ్ ట్రై చేద్దాం. ఓకే, ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చికెన్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో లహరి, బ్రోకలీ చికెన్ పాస్తాకి చికెన్, బ్రోకలీ, పాస్తా మన ముందు ఉన్నాయి. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? అబ్డామినల్ ఫ్యాట్ లాస్ గురించి మనము సప్పర్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉండాలి, అట్లాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండాలి. సో అలాంటి ఫుడ్స్ని మనం చూస్ చేసుకోవాలి. మన ఈ బ్రాకలీ చికెన్ పాస్తా తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకలీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుంది, అలాగే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. యూజువలీ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ స్ట్రెస్ లెవెల్స్ కూడా. సో ఆ స్ట్రెస్ లెవెల్స్ని కొంతవరకు కంట్రోల్ చేసేందుకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉండేటువంటి కలర్ఫుల్ వెజిటబుల్ అయినటువంటి బ్రాకలీ కూడా మనం ఇందులో యూజ్ చేస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రాకలీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అనమాట. అండ్ పాస్తా విషయానికి వచ్చేటప్పటికి హోల్ వీట్ పాస్తా కానీ, మల్టీగ్రెయిన్ పాస్తా కానీ, మిల్లెట్ పాస్తా కానీ ఇట్లా రకరకాల ఆప్షన్స్ మనకి దొరుకుతున్నాయి. సో దొరికిన వాటిలో మనకి హెల్దీయెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. హోల్ వీట్ పాస్తా అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అండ్ మష్రూమ్స్ తీసుకుంటే మష్రూమ్స్ కూడా లో క్యాలరీ అండ్ హై ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. సో మష్రూమ్స్ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మష్రూమ్స్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ పాస్తా డిష్ తీసుకున్నట్టయితే బికాజ్ ఆఫ్ చికెన్ దీంట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఉంటుంది, అట్లాగే మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి మంచి ప్రోటీన్ ఉన్నటువంటి మీల్, అట్లాగే వెజిటబుల్స్ రకరకాల వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాం. కేవలం బ్రాకలీనే కాకుండా దీంతో పాటు బీన్స్, క్యారెట్స్ ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి అందులో ఉండేటువంటి విటమిన్ ఏ కానీ, కొన్ని రకాల బి విటమిన్స్ కానీ, విటమిన్ సి కానీ, ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైబర్స్. కొన్ని రకాల వెజిటబుల్స్లో వచ్చేసి మనకి సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, కొన్ని రకాల వెజిటబుల్స్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి చక్కగా బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉండటానికి ఉపయోగపడతాయి. అండ్ దాని ద్వారా అబ్డామినల్ ఫ్యాట్ ఎక్సెస్గా ఉన్నప్పుడు అది బర్న్ చేసేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ చికెన్ విషయంలో నైట్ టైం జనరలీ సప్పర్కి నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ అండి. మీరు సప్పర్ ఏ టైంలో తీసుకుంటున్నారు అండ్ అందులో నాన్ వెజ్ ఎలాంటి నాన్ వెజ్ తీసుకుంటున్నారు అంటే రెడ్ మీట్ తీసుకుంటున్నారా, ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినవి తీసుకుంటున్నారా, ఎక్కువ మసాలాస్ తీసుకుంటున్నారా, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో జనరలీ మనం తక్కువ ఆయిల్, తక్కువ మసాలాస్ వేసి కుక్ చేసినటువంటి నాన్ వెజిటేరియన్ పర్టికులర్లీ చికెన్ కానీ, ఫిష్ కానీ సప్పర్లో కూడా తీసుకోవచ్చు. అండ్ అలా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే కూడా అబ్డామినల్ ఫ్యాట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. బ్రోకలీ చికెన్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ గ్రిల్డ్ వెజిటబుల్ సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, గ్రిల్డ్ వెజిటబుల్ సలాడ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. అవకాడో, మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు చాలామంది సాలెడ్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఎస్పెషలీ బయట కొనుక్కునేటువంటి సాలెడ్స్ అయితే కనుక దాంట్లో లెటస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్రెష్నెస్ కొంచెం అట్రాక్టివ్గా అనిపించి కూడా సాలెడ్స్ యూజ్ చేస్తారు. సో అలా మనము ఇంట్లో కూడా తయారు చేసుకునేందుకు చాలా ఈజీగా ఉండే రెసిపీ అనమాట. లెటస్ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. అండ్ దాంట్లో వాటర్ కంటెంట్ తప్ప ఎక్కువగా వేరే అదర్ కాంపోనెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి క్యాలరీస్ కూడా ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు. లెటస్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, వాటర్తోనే ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంత అమౌంట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి న్యూట్రిషియస్గా మనం మంచి సాలెడ్స్కి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకునేందుకు లెటస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ సప్పర్లో తీసుకునేటప్పుడు ఏంటంటే క్యాలరీస్ కంట్రోల్ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ఎర్లీ సప్పర్ తీసుకున్నప్పుడు మనకి స్టమక్ కూడా ఫిల్ అయినట్టు అనిపించాలి అంటే కనుక కొంచెం లెటస్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. ఇక ఆనియన్స్ తీసుకున్నట్టయితే ఉల్లిపాయలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్లాగే క్యాలరీ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా ఉల్లిపాయలో ఉండేటువంటి అరోమాటిక్ కాంపౌండ్స్ కొన్ని, వాటి నుంచి వచ్చేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండే మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో జరిగేటువంటి నెగిటివ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ని కంట్రోల్ చేసేందుకు ఆనియన్స్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ అడిషనల్లీ టొమాటోస్లో మనకి లైకోపిన్ ఉంటుంది. లైకోపిన్ అనేది మనకి యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ గాను, అట్లాగే మంచి యాంటీ ఆక్సిడెంట్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ లైకోపిన్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకున్నప్పుడు జనరల్గానే మనకి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గడము, అట్లాగే అబ్డామినల్ ఫ్యాట్ పర్టిక్యులర్లీ అండ్ అబ్డామిన్లో ఉండేటువంటి ఆర్గన్స్ చుట్టూ ఉండేటువంటి విసరల్ ఫ్యాట్ తగ్గడం కూడా మనం చూస్తాం. అండ్ రకరకాల అదర్ వెజిటబుల్స్ తీసుకున్నామండి, బఠానీ కానీ, గ్రీన్ బీన్స్ కానీ, క్యారెట్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఇవన్నీ కూడా క్యాలరీ కంటెంట్ లిమిటెడ్గా ఉంటుంది. అంటే తక్కువ, జీరో అయితే ఉండదు కానీ బట్ చాలా లిమిటెడ్ క్యాలరీ కంటెంట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వెరీ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. చాలా రకాల బి విటమిన్స్ ఉండటం కానీ, కొంత అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఉండటం కానీ, అట్లాగే మనకి జనరలీ ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా విటమిన్ సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ఫ్రెష్ వెజిటబుల్స్ మనం ఏంటంటే ఇప్పుడు గ్రీన్స్, ఈ రకరకాల గ్రీన్ బీన్స్ కానీ, పీస్ కానీ తీసుకుంటే వీటిలో విటమిన్ సి ఉన్నా కానీ తరోగా కుక్ చేస్తాం కాబట్టి ఇందులో కొంత విటమిన్ సి లాస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనలీ వీటన్నిటిలో కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వెజిటబుల్స్ అన్నిట్లో కంపేర్ చేసి చూస్తే మనకి టొమాటోస్లోను ఈ మిక్స్డ్ వెజిటబుల్స్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన ఒకటి మనకి అబ్డామినల్ ఫ్యాట్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అండ్ 2 జనరలీ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసేందుకు కూడా ఈ రిచ్ ఫైబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనలీ మనకి సప్పర్ టైంకి బెడ్ టైంకి గ్యాప్ ఎక్కువ ఉంటే కూడా అప్పటి వరకు బెడ్ టైంకి మనకి ఆకలి వేయకుండా ఉండేందుకు కూడా, సెటైటీని ఇచ్చేందుకు, ఆ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉండేందుకు కూడా ఇందులోని ఫైబర్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అవకాడో తీసుకుంటున్నాము. జనరలీ అవకాడో ఏంటంటే ఫ్యాట్ రిచ్ ఫుడ్, సో కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. బట్ ఇందులో ఉన్నటువంటి ఫ్యాట్ మోస్ట్లీ అన్సాచురేటెడ్ ఫ్యాట్సే అవ్వడం మూలాన ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా మన బాడీలో ఉన్నటువంటి స్టోర్డ్ ఫ్యాట్స్ అనేది కరిగేందుకు ఉపయోగపడుతుంది. సో అవకాడోని లిమిటెడ్ పోర్షన్లో, అంటే మీరు డైలీ మీకు కావాల్సినటువంటి క్యాలరీ లిమిట్లో అవకాడో కూడా తీసుకున్నట్టయితే కనుక మనకి అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడం మాత్రమే కాకుండా ఓవరాల్గా బాడీ ఫ్యాట్ తగ్గేందుకు, అట్లాగే హార్ట్ హెల్దీగా ఉండేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రిల్డ్ వెజిటబుల్ సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. తరుణ ఇలా అడుగుతున్నారు, నాకు 60 years, గత కొన్నేళ్లుగా కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్నాను, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియచేయండి. హలో తరుణ గారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు డైట్లో ఫైబర్ కంటెంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. దాంతోపాటుగా వాటర్ ఇంటేక్ కూడా సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. టైం టు టైం మీల్స్ తీసుకోవటము, అట్లాగే రెగ్యులర్గా ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్తో పాటుగా హోల్ గ్రెయిన్స్తో చేసినటువంటి ఆహారం, అంటే మనకి రకరకాల ముడి బియ్యం కానీ ఆర్ వీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ, అట్లాగే మిల్లెట్స్ కానీ, వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవడము. అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి గింజల్ని కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం. అడిషనల్లీ నట్స్ అండ్ సీడ్స్, వాటిని పౌడర్ చేసి కానీ లేదంటే నానబెట్టుకొని ఉదయాన్నే తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకి కాన్స్టిపేషన్ తగ్గేందుకు కొంతవరకు ఉపయోగపడతాయి. వీటితో పాటుగా ఫైబర్ ఇంటేక్ పెంచుకోవడానికి ప్రతి పూట కనీసం కొంచెమైనా సరే ఆకుకూరలు తీసుకోవడం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ త్రూ అవుట్ ద డే కనీసం గంటకు ఒకసారైనా సరే 1-2 గ్లాసులు నీళ్లు తాగడం ద్వారా వాటర్ ఇంటేక్ కూడా చక్కగా ఉండేలాగా చూసుకోవచ్చు. ఫైనలీ ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉన్నట్టయితే, అంటే ఉదయం లేచిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకొని కొంతసేపు అయినా వాకింగ్ లాంటిది చేసినట్టయితే కూడా కాన్స్టిపేషన్ గ్రాడ్యువల్లీ తగ్గుతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చికెన్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. మనం ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు వెల్లుల్లి, కట్ చేసిన క్యారెట్ ముక్కలు. సో క్యారెట్లో మనకి విటమిన్ ఏ లభిస్తుంది.
అలానే బీన్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మష్రూమ్ని కట్ చేసి ముక్కలుగా వేసుకుంటున్నాం. సో మష్రూమ్ అనేది లో క్యాలరీ ఫుడ్. ఇందులో కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది, కొద్దిగా మినరల్స్ కూడా లభిస్తాయి. సో మష్రూమ్ వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు బ్రోకలీని వేసుకుందాం. సో బ్రోకలీలో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా లభిస్తాయి. సో బ్రోకలీ యాడ్ చేసుకుందాం. బ్రోకలీ యాడ్ చేసుకున్న తర్వాత సో చికెన్ని యాడ్ చేసుకుంటున్నాం. చికెన్లో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలానే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో చికెన్ని ఆల్రెడీ ఉడికించి వేసుకుంటున్నాం. చికెన్ కొద్దిగా వేగిన తర్వాత పాస్తాని యాడ్ చేసుకుందాం. సో పాస్తా కూడా బాయిల్ చేసి వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాం. అలానే తగినంత ఉప్పు, ఇటాలియన్ సీజనింగ్, మిరియాల పొడి, సో మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం. అంతవరకు వెయిట్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో బ్రోకలీ చికెన్ పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చికెన్ పాస్తా రెడీ. ఇవాళ మన సెకండ్ రెసిపీ గ్రిల్డ్ వెజిటబుల్ సాలాడ్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసుకుంటున్నాం. సో ఆనియన్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలానే క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో ఆనియన్స్ వేసుకున్నాం. అవకాడోలో కూడా ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అవకాడోని వేసుకున్నాం. ఒకసారి వేయించుకుందాం. ఓకే, సో లైట్గా పాన్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చెర్రీ టమాటోస్ వేసుకుందాం. సో వీటిలో మనకి లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది. చెర్రీ టమాటో, అలానే మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాం. ఇందులో క్యారెట్, బీన్స్, అలానే కాలీఫ్లవర్ కూడా తీసుకుంటున్నాం. సో వీటన్నిటిలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే మనకి క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో వీటిలో మనకి బి విటమిన్స్ లభిస్తాయి, మెగ్నీషియం కూడా లభిస్తుంది. సో ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ని వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు కార్న్ని వేసుకుంటున్నాం.
సో స్వీట్ కార్న్లో మనకి ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. సో స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు అరిగానోని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వెనిగర్, అలానే మిరియాల పొడి, తగినంత ఉప్పు, సో ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, సో ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. సో సర్వింగ్ ప్లేట్ తీసుకుని లెట్యూస్ని వేసుకుందాం. సో లెటస్లో మనకి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో లెట్యూస్ని ఇలా బేస్లా వేసుకోవాలి. ఇప్పుడు మనం సార్ట్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసుకుందాం. సో అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. సో వెజిటబుల్స్లో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి సప్పర్ టైంలో ఇలా మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి ఈజీగా ఉంటుంది. ఇవాళ మన సెకండ్ రెసిపీ గ్రిల్డ్ వెజిటబుల్ సాలడ్ రెడీ. బ్రోకలీ చికెన్ పాస్తాకి గ్రిల్డ్ వెజిటబుల్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. బ్రోకలీ చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, చికెన్ 1 కప్పు, ఇటాలియన్ సీజనింగ్ 1 టీ స్పూన్. బ్రోకలీ చికెన్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా ఆలివ్ ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుని వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, బీన్స్, మష్రూమ్స్, బ్రోకలీ, ఉడికించిన చికెన్ ముక్కలు, ఉడికించిన పాస్తా, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, ఇటాలియన్ సీజనింగ్, మిరియాల పొడి వేసి కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రోకలీ చికెన్ పాస్తా రెడీ. గ్రిల్డ్ వెజిటబుల్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, అవకాడో 1, లెట్యూస్ 1 కప్పు, చెర్రీ టమాటోలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, అరిగానో 1 టీ స్పూన్. గ్రిల్డ్ వెజిటబుల్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ని ఆలివ్ ఆయిల్తో గ్రీస్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అవకాడో ముక్కలు, చెర్రీ టమాటో ముక్కలు, మిక్స్డ్ వెజిటబుల్స్, స్వీట్ కార్న్, అరిగానో, వెనిగర్, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో లెట్యూస్ వేసుకుని వేయించిన వెజిటబుల్స్ వేసి సర్వ్ చేసుకుంటే గ్రిల్డ్ వెజిటబుల్ సాలడ్ రెడీ. కమల్ ఇలా అడుగుతున్నారు: డిప్రెషన్ తగ్గించుకునేందుకు ఏదైనా ఆహారం ఉపయోగపడుతుందా? తెలియజేయండి. హలో కమల్ గారు, డిప్రెషన్ తగ్గించుకోవడానికి ప్రత్యేకించి డయట్ మాత్రమే చేస్తే సరిపోదు. సో దాని తీవ్రతను బట్టి మీరు తగిన నిపుణుల్ని కలిసి మెడికేషన్ అవసరమైతే, లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరమైతే అటువంటివి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ డయట్లో కొన్ని రకాల మార్పులు చేసుకున్నట్టయితే డెఫినెట్గా కొంత హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెగ్యులర్గా తీసుకోవటము, కనీసం 3 సర్వింగ్స్ ఆఫ్ వెజిటబుల్స్, 1 or 2 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ డైలీ తీసుకోవటం, అండ్ ఎక్కువ కలర్ఫుల్గా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా తినకూడని ఫుడ్స్ కూడా కొంత అవాయిడ్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ బేస్డ్ ఐటమ్స్ కానీ, ఎక్కువ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్, వైట్ బ్రెడ్స్, ఇట్లాంటివన్నీ డెఫినెట్లీ కట్ డౌన్ చేసుకోవాలి.
అలాగే డీప్ ఫ్రై చేసినటువంటి ఆహారం తీసుకోవటం కూడా తగ్గించుకోవాలి. అండ్ అడిషనల్లీ టైం టు టైం ఆహారం తీసుకోవటము, ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయటము, కొంత స్ట్రెస్ రిడ్యూసింగ్ టెక్నిక్స్ని ఫాలో అవడం ద్వారా కూడా మనం కాన్స్టెంట్గా ఇలాంటి లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటూ ఉన్నట్టయితే, మీ డాక్టర్ సలహా మేరకు మెడికేషన్ కూడా తీసుకున్నట్టయితే డిప్రెషన్ సిమ్టమ్స్ కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చికెన్ పాస్తా. సో బ్రోకలీలో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, అలానే చికెన్లో ప్రోటీన్ లభిస్తుంది. ఇవాళ మన సెకండ్ రెసిపీ గ్రిల్డ్ వెజిటబుల్ సాలడ్స్. సో వెజిటబుల్లో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తుంది, ఫైబర్ కూడా లభిస్తుంది. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వారం అంతా వెయిట్ లాస్ లో అబ్డామినల్ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి అని తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ వీక్ మరొక థీమ్ తో మళ్ళీ కలుద్దాం.